హాయ్ అండి. ఈ ఒక్క వీడియో చాలండి మీరు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్‌గా ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి, ఈ వీడియోలో అయితే మీకు క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక్కడ మార్కింగ్ అనేది వేస్తున్నాను చూడండి. ఇదేంటంటే మనము క్రాస్ తీసింది వచ్చేసి ఫ్రంట్ సైడ్ అనేది కుట్టుకుంటాం కదా, దానికోసం వచ్చేసి ఈ మార్కింగ్ అనేది ఈ విధంగా వేసుకుంటున్నాను అనమాట. ఏంటంటే రెండు ఒకవైపుకి కుట్టకుండా మనము రెండు కూడా ఆపోజిట్ సైడ్లో స్టిచ్ అనేది వేసేసుకుంటే అది కుట్టుకునేటప్పుడు మనకి రెండు ఒకవైపుకి రాకుండా ఉంటాయి అన్నమాట. దానికోసం వచ్చేసి ఈ విధంగా మార్కింగ్ అనేది వేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి మనము లైనింగ్ పార్ట్ని అదేవిధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ని రెండు కూడా జాయింట్ అయితే చేసేసుకోవాలండి. ఇక్కడ వచ్చేసి పైన ఎక్స్ట్రా కట్ అనేది ఉంది కదా, ఈ కట్ చేసుకున్నది మనకి సైడ్న ఇక్కడ క్లాత్ అనేది తక్కువైంది కదా, దీనికైతే కలిపి కుట్టేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా స్ట్రైట్గా కట్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి యొక్క క్లాత్ అనేది సరిపోనప్పుడు సైడ్లు జాయింట్ వేసుకోవడానికి అయితే యూజ్ అవుతుందండి. అదేవిధంగా కింది వైపునైతే పైపింగ్ అనేది వేస్తున్నాను. ఇది వచ్చేసి ఒక సైడ్ అయితే ముందే ఫోల్డ్ చేసి కుట్టుకున్నాను అనమాట. కుట్టుకున్న తర్వాత ఈ విధంగా కింది వైపున స్ట్రైట్ కుట్టు వేసుకున్న తర్వాత ఈ ఖర్చును అయితే నీట్గా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ థ్రెడ్ అనేది తీసుకున్నాను. నేను వాడే థ్రెడ్ వచ్చేసి 10వ నెంబర్ థ్రెడ్ అనమాట. ఈ యొక్క థ్రెడ్తో అయితే పైపింగ్ అనేది చాలా సన్నగా, చూడటానికి కూడా లుక్ అయితే చాలా బాగుంటుందండి. ఈ యొక్క థ్రెడ్ని యూజ్ చేసి నేనైతే పైపింగ్ అనేది వేసుకుంటాను. నా దగ్గరకు వచ్చే కస్టమర్స్కి కూడా ఈ విధంగా సన్నటి పైపింగ్ అంటేనే ఇష్టపడతారనమాట. లుక్ అనేది చూడండి, చూడటానికి కూడా ఎంత బాగుందో. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత సేమ్ ఇదే విధంగా రెండో దానికి కూడా మనము పైపింగ్ అయితే వేసేసుకోవాలి. చూడండి ఇక్కడ మనకి 2 హ్యాండ్స్ కూడా ఎంత నీట్గా రెడీ అయిపోయినాయో. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ అనేది స్టిచ్ చేసుకోవాలి. ఈ యొక్క బ్యాక్ పార్ట్కి నెక్ పార్ట్ అనేది కట్ చేయలేదండి. ఇప్పుడైతే నేను ఈ యొక్క నెక్ని అయితే కట్ చేసుకుంటున్నాను. అదేవిధంగా షోల్డర్ పై వైపున కొంచెం అయితే కట్ చేశాను అనమాట. ఈ విధంగా మనము నెక్ సైడ్ కట్ చేసుకోవటం వల్ల ఏంటంటే మనకి నెక్ అనేది జారకుండా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ పై వైపున లైనింగ్ పీస్ని పెట్టుకొని కింది వైపున అంటే నడుము దగ్గర స్ట్రైట్ కుట్ అయితే ఫస్ట్ వేసుకుంటున్నాను అనమాట. ఈ విధంగా వేసుకొని ఇక్కడ ఈ యొక్క క్లాత్కి టక్స్లు అనేది ఇవ్వాలన్నమాట. ఈ విధంగా టక్స్లు ఇవ్వటం వల్ల ఏంటంటే మనకి చివరన ముడతలు లేకుండా ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుందండి. నెక్స్ట్ వచ్చేసి లైనింగ్ పార్ట్ని పై వైపుకి మడిచి లైనింగ్ పార్ట్ పై వైపునైతే స్టిచ్ అనేది వేయాలన్నమాట. ఈ విధంగా వేసుకొని ఇప్పుడు వచ్చేసి ఈ లైనింగ్ పీస్ని అడుగు వైపుకి ఫోల్డ్ చేసేసుకొని మనము ఇక్కడ ఒక స్టిచ్ అయినా వేసేసుకోవచ్చు, లేదా ఇదే విధంగా మనము వదిలేసుకోవచ్చు అనమాట. ఇక్కడ వచ్చేసి చూడండి, మనము సెంటర్ నుంచి ఈ విధంగా స్ట్రైట్ కుట్ అనేది వేసుకొని నెక్ చుట్టూతా కూడా స్టిచ్ అనేది వేస్తున్నానండి. ఈ విధంగా స్టిచ్ వేసుకోవటం వల్ల ఏంటంటే మనకి ముడత రాకుండా నీట్గా అయితే మనము లైనింగ్ పీస్ని అదేవిధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ని రెండు కలిపి మనము ఈ విధంగా అతికించేసేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మనము ఎక్స్ట్రా ఖర్చును అయితే నీట్గా కట్ చేసేసుకోవాలండి. ఇప్పుడు వచ్చేసి మనము సగభాగానికే జాయింట్ చేసాం కదా, నెక్స్ట్ వచ్చేసి రెండో సగానికి కూడా ఈ విధంగా కుట్టు అనేది వేసేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి చూడండి, చంక వైపు నుంచి అయితే నేను కుట్టు వేసుకుంటా వచ్చి నెక్స్ట్ నెక్ పార్ట్కి అయితే స్టిచ్ వేస్తున్నాను. ఈ విధంగా మనము ఫస్ట్ స్టిచ్ చేసుకున్న దగ్గరకు వచ్చిన తర్వాత ఈ కుట్టుని కింది వైపుకి ఈ విధంగా వేసేసుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాత ఈ నెక్ పార్ట్కి మధ్యలో ఎక్స్ట్రా ఖర్చు ఉంది కదా, దీన్ని నీట్గా కట్ చేసి తర్వాత వచ్చేసి మనము ఫ్రంట్ పార్ట్ని కూడా కుట్టుకోవాలన్నమాట. ఫ్రంట్ పార్ట్ చూడండి, ఇక్కడ వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ 2 పీసెస్ కూడా డివైడ్ చేసుకొని ఫస్ట్ వచ్చేసి ఒక పార్ట్ని అయితే స్టిచ్ చేసుకోవాలి. ఇది ఉల్టా ఎటుందో సీదా ఎటుందో చూసేసుకోవాలన్నమాట. అంటే మెయిన్ పార్ట్ ఎటా అడుగు ఎటా అనేది చూసుకొని మనము ఫస్ట్ వచ్చేసి చూడండి, సెంటర్ నుంచి నేను కుట్టు అయితే వేస్తున్నాను అనమాట. మెయిన్ డాట్ యొక్క సెంటర్ నుంచి కుట్టు అనేది తీసుకొని చుట్టూతా కూడా కుట్టు అనేది వేసుకుంటున్నాను అనమాట. ఈ విధంగా మనము క్లాత్ యొక్క మధ్యలో నుంచి కుట్టు అనేది వేసుకుంటే మనకి ముడత లేకుండా క్లాత్ అనేది నీట్గా అయితే మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ రెండింటిని కలిపి స్టిచ్ అనేది వేసేసుకోవచ్చు అండి. ఈ యొక్క ప్రాసెస్లో క్లాత్ అనేది జరగకుండా ఉంటుంది అన్నమాట. దానికోసము సెంటర్ నుంచి కుట్టు అయితే వేసుకుంటామండి. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ట్రా ఖర్చు మొత్తాన్ని కూడా నీట్గా అయితే కట్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా కుట్టుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి రెండో దాన్ని కూడా స్టిచ్ అయితే వేసేసుకోవాలి. అంటే సెకండ్ ఫ్రంట్ పార్ట్ అనమాట. రెండో ఫ్రంట్ పార్ట్కి కూడా ఇట్లా చూసుకొని ఇందాక ఎటువైపు కుట్టామో దానికి ఆపోజిట్ సైడ్లో ఈ యొక్క ఫ్రంట్ పార్ట్ని అయితే స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలండి. ఇట్లాంటి టైలరింగ్ వీడియోస్ అనేది ఒక్క బ్లౌజ్ కుట్టేసరికి మినిమం 1 అవర్ అయినా పడుతుందండి. ఈ 1 అవర్ వీడియోని మనము 15-16 మినిట్స్ వీడియో అనేది కంపల్సరీ తీయాలన్నమాట. ఇట్లా వీడియో అనేది లెందీ అయింది అని చెప్పేసి స్కిప్ చేసుకుంటా ఫన్నీ వీడియోస్ లాగా చూస్తే అసలు అర్థం అవ్వదండి. ఈ విధంగా ప్రతిదీ కూడా పాయింట్ టు పాయింట్ చూసినప్పుడే మనకి
ఆ ప్రాసెస్ అనేది క్లియర్గా అయితే అర్థమవుతుంది అనమాట. ఈ విధంగా 2 పార్ట్స్ కూడా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి చూడండి డాట్స్ అనేది స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఈ యొక్క డాట్స్ కోసము మనం ముందు మెజర్మెంట్ చేసుకున్నాం కదా, దాని ప్రకారం అయితే స్టిచ్ అనేది వేసేసుకోవాలండి. ఈ విధంగా ఫస్ట్ మెయిన్ డాట్ అనేది కుట్టేసుకున్న తర్వాత మెయిన్ డాట్ పొడవు అనేది సరిపోయిందో లేదో ఒకసారి అయితే మళ్ళీ చూసుకొని ఇంకొక కుట్టు అయితే వేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి సైడ్ను కూడా చూడండి సైడ్ డాట్ కూడా వేసేసుకున్నాను అనమాట. వేసుకొని మరొక కుట్టు అయితే వేసేసుకోవాలి. అదేవిధంగా చంక వైపు డాట్ కూడా నీట్గా అయితే వేసేసుకోవాలండి. ఈ విధంగా ప్రతి దానికి కూడా 2 కుట్లు అనేది వేసుకుంటే మనకి స్ట్రాంగ్గా ఉంటాయి అన్నమాట. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత చూడండి మనకి ఎంత ఫినిషింగ్ నీట్గా వచ్చేసిందో. నెక్స్ట్ అదేవిధంగా రెండో దానికి కూడా మనము ఇక్కడ డాట్స్ అయితే వేసేసుకోవాలన్నమాట. మనము కటింగ్ అనేది ఎంత పర్ఫెక్ట్గా చేసుకుంటామో స్టిచ్చింగ్ కూడా అదే విధంగా పర్ఫెక్ట్గా ఉంటేనే మనకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. మనం ఎప్పుడైతే పర్ఫెక్ట్గా స్టిచ్ చేసి మనం కస్టమర్కి అందించగలుగుతామో అప్పుడు మనకి కస్టమర్స్ అనేవాళ్ళు ఒకసారి వచ్చిన వాళ్ళు రెండోసారి కూడా రావడానికైతే ఇంట్రెస్ట్ అయితే చూపిస్తారనమాట. మనకి ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్ 3 కూడా అయిపోయినాయి అనమాట. నెక్స్ట్ ఉన్న క్లాత్లో షేప్ బెల్ట్ని అయితే రెడీ చేసుకోవాలండి. దీనికోసం ఈ యొక్క క్లాత్ని అయితే నాకు షేప్ బెల్ట్ ఎంత వెడల్పు కావాలో అంత క్లాత్ని అయితే ఈ విధంగా 2 పీసెస్ని అయితే తీసుకున్నాను అనమాట. తీసుకున్న తర్వాత చూడండి ఈ యొక్క షేప్ బెల్ట్ మధ్యలో కూడా సేమ్ అదే క్లాత్ని అయితే పెట్టేసి స్టిచ్ అనేది వేసేస్తున్నానండి. నెక్స్ట్ వచ్చేసి రెండో దాన్ని కూడా ఈ విధంగా క్లాత్ని లోపల వైపున ఫోల్డ్ చేసి స్టిఫ్గా ఉండటం కోసం సేమ్ అదే క్లాత్ని అయితే పెట్టి స్టిచ్ అయితే వేసేసుకున్నాను. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి చూడండి 2 కూడా మనకి పీసెస్ స్ట్రైట్గా ఉన్నాయి కదా, వీటిని మనము షేప్ బెల్ట్ యొక్క షేప్ అనేది కట్ చేసుకోవాలన్నమాట. మనకి మెజర్మెంట్ బ్లౌజ్ ఉంది కదండి, ఆ బ్లౌజ్తో ఒకసారి మెజర్మెంట్ అనేది చూసుకున్నాను అనమాట. బెల్ట్ యొక్క వెడల్పు ఎంత ఉందో హుక్ పట్టి సైడ్ చూసుకొని ఈ విధంగా నీట్గా అయితే కట్ చేసేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్కి ఒక షేప్ బెల్ట్ అనేది స్టిచ్ చేసేసుకోవాలండి. ఫస్ట్ వచ్చేసి నేను ఒక షేప్ బెల్ట్ని అయితే ఇక్కడ స్టిచ్ చేస్తున్నాను అనమాట. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత రెండో దాన్ని కూడా మనము రెండో ఫ్రంట్ పార్ట్కి అయితే మనము జాయింట్ అనేది చేసేసుకోవాలండి. ఒకటి వచ్చేసి మనకి ఏంటంటే ఫ్రంట్ పార్ట్ యొక్క అడుగు వైపు నుంచి అయితే స్టిచ్ వేసుకుంటాం. రెండోది వచ్చేసి ఫ్రంట్ పార్ట్కి పై వైపునైతే పెట్టి ఈ విధంగా స్టిచ్ అనేది వేసేస్తామన్నమాట. ఇక్కడ చూడండి షేప్ బెల్ట్కి నీట్గా ఓవర్లాక్ కూడా చేసేసాను అనమాట. ఈ విధంగా చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ షేప్ బెల్ట్ పై వైపున కూడా ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఈ విధంగా ఓవర్లాక్ అనేది ప్రతి ఒక్కరికైతే నేను చేయనండి. ఓవర్లాక్ కాస్ట్ అనేది 20 రూపీస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది అనమాట నార్మల్ స్టిచ్చింగ్ ప్రైస్ కంటే. ఈ విధంగా అడిగిన వాళ్ళకైతే నేను ఓవర్లాక్ అయితే చేసి ఇస్తాను. ఇలా రెండో దానికి కూడా మనము పై వైపున స్టిచ్ అనేది వేసుకున్న తర్వాత దీనికి వచ్చేసి ఒకదానికి హుక్ పట్టి కుట్టుకోవాలి కదా. ఈ యొక్క హుక్ పట్టి అనేది మనము ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా వేసుకున్నప్పుడు ఎడమ చేతి వైపు అంటే పైనుంచి కింది వైపుకి అనేది హుక్ పట్టి అనేది స్టిచ్ చేసుకుంటామండి. దీనికోసం చూడండి 1 ఇంచ్ వెడల్పుతో అయితే నేను ఈ యొక్క క్లాత్ని అయితే తీసేసుకున్నాను. తీసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా పెట్టుకొని ఫస్ట్ అయితే ఒక కుట్టు అనేది ఇలా వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఈ యొక్క క్లాత్ని పై వైపుకి అయితే తిప్పి ఈ క్లాత్ పై వైపుని కూడా మరొక కుట్టు అనేది వేయాలన్నమాట. ఈ విధంగా వేసి ఇప్పుడు దీన్ని అడుగు వైపుకి ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేసుకుంటే మనకి నీట్గా హుక్ పట్టి అనేది రెడీ అవుతుందండి. నెక్స్ట్ వచ్చేసి మనకి కాజా పట్టి అనేది స్టిచ్ చేయాలి కదా, దానికోసం వచ్చేసి మనము క్లాత్ని తీసుకోవాలండి. ఇది వచ్చేసి చూడండి అడుగు వైపు నుంచి పైకి అయితే కాజా పట్టీని అయితే స్టిచ్చింగ్ అయితే చేసేసుకుంటామన్నమాట. ఈ విధంగా కుట్టే ప్రతిదీ కూడా మనము మెజర్మెంట్ బ్లౌజ్తో ఒకసారి చూసుకుంటూ అయితే స్టిచ్చింగ్ అయితే వేసేసుకోవాలి. ఈ విధంగా కుట్టుకుంటే మనకి ఎలాంటి తేడా రాకుండా ఆది బ్లౌజ్ ప్రకారము ఆది బ్లౌజ్ ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా మనము బ్లౌజ్ని అయితే కుట్టేసుకోవచ్చండి. నెక్స్ట్ వచ్చేసి చూడండి పైన ఎక్స్ట్రా ఖర్చు మొత్తాన్ని కూడా నీట్గా అయితే కట్ చేసి మరొక కుట్టు కూడా వేసేసుకుంటున్నాను. ఓకే అండి. నెక్స్ట్ వచ్చేసి మనము ఫ్రంట్ బ్యాక్ రెండు కూడా షోల్డర్స్ ఫస్ట్ జాయింట్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా షోల్డర్ జాయింట్ చేసేటప్పుడు ఏంటంటే మనకి రెండు కూడా ఒక 1/2 ఇంచ్ ఖర్చు అనేది పెట్టి ఈ విధంగా స్టిచ్ వేసి పైన ఎక్స్ట్రా క్లాత్ని నీట్గా అయితే కట్ చేసేసుకోవాలి. ఓకే అండి. ఈ విధంగా 2 షోల్డర్స్ జాయింట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి పైపింగ్ అయితే వేసుకోవాలన్నమాట. ఇక్కడ వచ్చేసి నేను శారీలోని క్లాత్తోనే పైపింగ్ అయితే వేస్తున్నాను. ఈ విధంగా మనం కుట్టేసుకున్న తర్వాత ఈ మధ్యలో ఖర్చు ఉంది కదా, దీన్ని అయితే నీట్గా కట్ చేసేయాలండి. మనకి ఒక 1/2 ఇంచ్ అనేది ఉండేటట్లుగా చూసుకొని మొత్తాన్ని కూడా నీట్గా అయితే కటింగ్ అయితే చేసేసుకోవాలి. ఇట్లాగా ఎక్స్ట్రాగా ఖర్చు ఉన్నా సరే మనకి పైపింగ్ అనేది నీట్గా రాదండి. ఇక్కడ వచ్చేసి మనకి ఖర్చు కూడా నీట్గా కట్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి థ్రెడ్ని అయితే పెట్టి నిదానంగా అయితే ఈ యొక్క పైపింగ్ని స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలండి. ఇది చూడండి ఫినిషింగ్ ఎంత నీట్గా వస్తుందో.
ఇట్లాగా మనము థ్రెడ్ ఏ సైజులో ఉందో అదే సైజులో స్టిచ్ వచ్చేటట్లుగా నిదానంగా నీట్గానే నెక్కు పైపింగ్ అయితే కుట్టేసుకోవాలన్నమాట. ఇక్కడ మీరు ఇంకొకటి కూడా చూడొచ్చు. ఇక్కడ నేను సపరేట్ పాదాన్ని కూడా యూజ్ చేయకుండా నార్మల్ పాదంతోనే ఈ యొక్క పైపింగ్ని వేస్తున్నానండి. నార్మల్ పాదం అయినా సరే పైపింగ్ అనేది నీట్గా అయితే మనము స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవచ్చు అనమాట. స్టార్టింగ్లో అయితే మీకు రాకపోవచ్చండి కుట్టగా ఏంటంటే ఫస్ట్లో మనము సింగిల్ పాదాన్ని యూజ్ చేసినా సరే మనము కుట్టంగా నార్మల్ పాదంతో ఈజీగా నీట్ ఫినిషింగ్తో అయితే ఈ యొక్క సన్నగా పైపింగ్ అనేది వేసుకోవచ్చు. చూడొచ్చు మీకు ఇక్కడ ఫైనల్ ఫినిషింగ్ అనేది మీరు ఇక్కడ క్లియర్గా అయితే చూసేసేయొచ్చండి. నెక్స్ట్ మరలా రెండో కుట్టు అనేది వేసుకోవాలి. ఎవరికైనా కుట్టడం స్టార్ట్ చేయగానే రాదు కదండి. నేర్చుకోగా అంటే సాధన మీద ఏదైనా మనము సాధించగలుగుతాము. ఓకే అండి. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ పార్ట్ని జాయింట్ చేసుకోవటమే అనమాట. ఈ యొక్క హ్యాండ్ పార్ట్ని కుట్టేసుకునేటప్పుడు ఏంటంటే షోల్డర్ పార్ట్ పై వైపున వచ్చేసి హ్యాండ్ పార్ట్ యొక్క మిడిల్ పార్ట్ అనేది మనకి కరెక్ట్గా వచ్చేటట్లుగా చూసుకొని అయితే స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఒక కుట్టు వేసుకున్నాం కదా, సేమ్ అదే విధంగా రెండో కుట్టు కూడా వేసేసుకోవాలి. నెక్స్ట్ మరలా రెండో హ్యాండ్ పార్ట్ని కూడా ఇదే విధంగా జాయింట్ అయితే చేసుకోవాలండి. ప్రతి దానికి కూడా మనము రెండు కుట్లు అనేది కంపల్సరీ వేసుకోవాలి. నెక్స్ట్ దీనికి ఓవర్లాక్ కూడా చేసేసానండి. 2 హ్యాండ్స్ కూడా ఓవర్లాక్ అయితే నీట్గా చేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి సైడ్ జాయింట్ అనేది చేయడం కోసము హ్యాండ్ని అయితే మిడిల్కి ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని మనకి ఆది జాకెట్ ఇచ్చారు కదా, ఆ ఆది జాకెట్లో చివరి వైపున లూజ్ ఎంత ఉందో చూసుకొని మార్క్ చేసుకోండి. అదేవిధంగా చంక దగ్గర లూజ్ ఎంత ఉందో చూసి ఈ విధంగా మార్క్ అయితే చేసేసుకొని స్ట్రైట్గా కుట్టు అయితే ఈ విధంగా వేసుకోండి. క్రాస్గా వస్తుంది అనమాట కుట్టు. ఈ విధంగా క్రాస్గా కుట్టు వేసేసుకొని కింది వైపుకి కూడా ఈ విధంగా కుట్టు అయితే వేసేసుకోవాలండి. కింది వైపున కొంచెం రఫ్ అనేది ఇచ్చి ఎక్స్ట్రా ఖర్చు మొత్తాన్ని నీట్గా కట్ చేయండి. అలాగే రెండో వైపున కూడా హ్యాండ్ పార్ట్ని మిడిల్కి ఫోల్డ్ చేసేసుకొని ఇక్కడ కూడా చూడండి మనకి మెజర్మెంట్ బ్లౌజ్ అనేది తీసుకొని మెజర్మెంట్ ఎంత ఉందో చూసుకోండి. హ్యాండ్ పార్ట్ యొక్క చివరి లూజు చంక దగ్గర లూజు ఈ విధంగా మార్క్ చేసుకొని మనము క్రాస్గా స్టిచ్ వేసేసుకున్న తర్వాత కింది వైపుకి కుట్టు అనేది వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత కింద రఫ్ ఇచ్చేసుకుంటే మనకి కుట్టు అనేది ఊడి రాకుండా ఉంటుంది. ఈ విధంగా 2 సైడ్స్ కూడా జాయింట్ చేసుకుంటే మనకి ఆల్మోస్ట్ బ్లౌజ్ కుట్టడం అయిపోయినట్టు అనమాట. ఇక్కడ వచ్చేసి ఒక కుట్టే వేసాను కదా, నేను సైడ్స్ ఓవర్లాక్ అనేది చేసిన తర్వాత కుట్టు అనేది మరలా వేసుకుంటానండి. ఇక్కడ చూడొచ్చు మీకు చంకలు కూడా కుట్టు అనేది మనకి ఈక్వల్గానే వచ్చేసింది. నెక్ సైడ్ కానివ్వండి, ఇక్కడ చూడండి షేప్ కూడా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. రెండో సైడ్ కూడా చూడండి హ్యాండ్ పార్ట్ యొక్క కింది వైపున రెండో సైడ్ కూడా మనకి నీట్గా అయితే ఈ విధంగా ప్లస్ గుర్తుతో హ్యాండ్ పార్ట్ అనేది కుట్టామన్నమాట. ఇక్కడ వచ్చేసి నేను నడుము లూజ్ అయితే చూసుకుంటున్నాను. ఈ విధంగా నడుము లూజ్ చూసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా క్లాత్ ఏంటి, మనం బ్యాక్ సైడ్న టక్స్లు వేయలేదు కదా, దానికోసం అయితే ఎక్స్ట్రా క్లాత్ అనేది ఎక్కువ వచ్చిందనమాట. దీన్ని వచ్చేసి మనము టక్స్లు అయితే వేసుకోవాలి. ఇంతేనండి, సింపుల్గా ఈ ఒక్క వీడియోతోని మీరు బ్లౌజ్ అయితే ఈజీగా స్టిచ్చింగ్ అయితే చేసుకోగలుగుతారనమాట. వీడియో ఏ విధంగా ఉందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.